ప్రపంచమంతా జనవరి 1వ తేదీ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోనుండగా రాష్ట్రంలోని పింఛనుదారులకు చంద్రబాబు సర్కార్ మాత్రం ఒకరోజు ముందుగానే నూతన సంవత్సర వేడుకలు తెచ్చింది. 1వ తేదీ అందించే ఎన్టీఆర్ భరోసా పింఛన్లను రాష్ట్ర ప్రభుత్వం ఒకరోజు ముందుగానే పింఛనుదారులకు అందించనుంది. ఈ మేరకు అన్ని జిల్లాలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో తొలి రోజే 99% పింఛన్ల పంపిణీ జరిగేలా డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ టి రవికుమార్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఒంగోలులోని జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. మున్సిపల్ కార్యాలయాల్లో కూడా కంట్రోల్ రూములు ఏర్పాటు చేయించారు. జిల్లాలోని 2,25,435 మందికి పింఛన్లు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 122,78 లక్షలు విడుదల చేసినట్లు డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. నమస్కారం, నేను ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డీఏ పనిచేస్తున్నాను. నా పేరు టి రవికుమార్. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి మనం ఈరోజు 30వ తేదీన అన్ని సచివాలయాల్లో డ్రాయింగ్ ఆఫీసర్స్గా ఎవరైతే ఉన్నారో పంచాయతీ సెక్రటరీస్, వెల్ఫేర్ అసిస్టెంట్స్, వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి వారు ఈరోజు 30వ తేదీనే నగదు డ్రా చేసుకొని వాళ్ళంతా కూడా పంపిణీ చేసేటువంటి వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకొని కంప్లీట్ చేయాలి. మనకి 31వ తారీఖు ఉదయం 5 గంటల నుండి మాత్రం పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టాలి. సో ఈ నూతన సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకొని 1వ తేదీ కాకుండా ముందు రోజే 37వ తేదీ డిసెంబర్నే పెన్షనర్స్ అందరికీ కూడా ఈ పెన్షన్ అమౌంట్ అనేది నగదు అనేటువంటిది అందజేయడం ఉద్దేశంతో గవర్నమెంట్ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఆ రీతిగా బ్యాంకులందరికీ కూడా మనం లెటర్లు పెట్టాం. ఎల్డీఎంకి వాళ్ళందరికీ కంట్రోలింగ్ ఆఫీసర్ తెలియపరిచాం. కింది స్థాయిలో డబ్బులు డ్రా చేసేటువంటి వాళ్ళకి ఎంపీడీ మున్సిపల్ కమిషనర్ అందరూ కూడా తెలియపరచడం జరిగింది. టెలికాన్ఫరెన్స్ కూడా పెట్టి చెప్పాం. సో వాళ్ళందరూ ఆ ఏర్పాట్లో ఉన్నారు. సో ప్రజాప్రతినిధులు, గౌరవ ప్రజాప్రతినిధులు కానీ మండల స్థాయి అధికారులు, మండల స్పెషల్ ఆఫీసర్స్ 37వ తేదీన ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ని ప్రజాసేవలో అనే ఒక కాన్సెప్ట్ తోటి అందరూ కూడా డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొనటము, మానిటరింగ్ చేయటము, ఒక రోజులోనే దాదాపు 99% డిస్ట్రిబ్యూషన్ చేసే విధంగా చర్యలు చేపడుతూ జరుగుతూ ఉంది. మన డిఆర్డీఏలో కూడా దీనికి సంబంధించి ఒక కమాండ్ కంట్రోల్ రూము ఆల్మోస్ట్ ప్రతి కాన్స్టిట్యున్సీకి ఇద్దరిని ఈ లాగిన్ వాళ్ళు ఓపెన్ చేసుకొని పెన్షన్ పంపిణీ స్టార్ట్ చేశారు లేదా, ఏ సచివాలయంలో ఎవరు ఇంకా లాగిన్ ఓపెన్ కాలేదు, పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయలేదు అనేది కూడా మానిటరింగ్ చేస్తూ మరి 1 అవర్కి ఒకసారి డిస్ట్రిబ్యూషన్ పర్సంటేజ్ని అసెస్ చేసుకుంటూ వీక్గా ఉన్నటువంటి వాళ్ళందరితో, వీక్గా ఉన్న మండలాలతో డైరెక్ట్గా సచివాలయ స్థాయి ఎంప్లాయీస్తో కూడా మాట్లాడుకుని రివ్యూ చేసుకునే విధానం, మానిటర్ చేసుకునే విధానాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. అలాగే మండలాల్లో, మున్సిపల్ ఆఫీసులో కూడా ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ని మరి మానిటర్ చేసుకునే దానికి అక్కడ కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ని మెయింటైన్ చేస్తామని చెప్పడం జరిగింది. మరి అలాగే ఈసారి ఇచ్చేటువంటి పెన్షన్స్ మరి డిసెంబర్ 31న పంపిణీకి సిద్ధపరిచినటువంటిది మన జిల్లాకి 122,75 లక్షల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. 2,85,435 మంది లబ్ధిదారులు ఈ పెన్షన్ అందుకోబోతూ ఉన్నారు. 37వ తారీఖున ఎవరైనా మిస్ అయితే 1 లేక 2 తేదీల్లో లెఫ్ట్ ఓవర్ కేసెస్ మొత్తానికి కూడా డిస్ట్రిబ్యూషన్ చేయబడుతుంది. ఈ 3 రోజుల్లో అమౌంట్ మొత్తాన్ని కూడా 100% తీసుకునే విధంగా లబ్ధిదారులు కూడా అందుబాటులో ఉండాలని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ముందస్తు సమాచారాన్ని సచివాలయాల ద్వారా వాళ్ళకి తెలియపరచమని చెప్పున్నాము, వైడర్ పబ్లిసిటీ ఇచ్చి. సో అలాగే మండల స్థాయిలో కూడా న్యూస్ పేపర్స్లో ప్రకటనలో అవి చేస్తున్నారు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, గతంలో ఒక పెన్షనరు చనిపోతే వాళ్ళ భార్యకి స్పౌస్ కేసు కింద విడోగా ఆమెకు రావాలంటే మళ్ళీ కొత్తగా పెన్షన్కి దరఖాస్తు చేసుకోవటము లేట్ అయ్యేటువంటిది. గవర్నమెంట్ మరి ఈ ఒక మంచి వెసులుబాటుని ఇచ్చింది, ఒక కొత్త నిర్ణయాన్ని ప్రకటించింది. మరి ప్రతి నెలలో కూడా చనిపోయినటువంటి వాళ్ళకి నెక్స్ట్ మంత్లో వాళ్ళ స్పౌస్కి అంటే డిపెండెంట్గా ఉన్నటువంటి విడోకి వితంతువురాలుగా ఆమెకు పెన్షన్ ఇవ్వాలని 275 పెన్షన్లు నవంబర్ మాసంలో చనిపోయినటువంటి వాళ్ళకి నవంబర్ 13వ తేదీకి సైట్ క్లోజ్ చేశారు. అప్పటి వరకు నమోదైనటువంటి గుర్తించినటువంటి 275 మందికి కొత్త వారికి ఈ డిసెంబర్ 37వ తేదీ ఇచ్చేటువంటి పెన్షన్లో వాళ్ళకి రావడం జరిగింది. వాళ్ళకి కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో పెన్షన్కి సంబంధించి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అట్లాగే గౌరవ మంత్రివర్యులు, మరి అట్లాగే మన జిల్లాలో ఉన్న అందరూ శాసనసభ్యులు వారందరికీ కూడా ఈ సమాచారం అంతా కూడా పెన్షన్స్ డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళకి తెలియపరిచి వాళ్ళు ఇందులో వాటి చేసి వాళ్ళు కూడా భాగస్వాములై
పేదలకు పెన్షన్ పంపిణీ చేసే విధంగా గవర్నమెంట్ నడిపిస్తున్నటువంటి సంక్షేమ పథకాలను అత్యంత ప్రాధాన్యమైనటువంటిది, అత్యంత బడ్జెట్తో కూడుకున్నటువంటి ఈ పథకం పేదవాళ్ళకి మంచిగా మేలు చేసేటువంటి పథకం కాబట్టి దీన్ని అందరూ కూడా మన పంపిణీదారులు, మండల స్థాయి అధికారులు, మరి అలాగే మానిటరింగ్ ఆఫీసర్స్గా ఉన్నటువంటి వాళ్ళు, స్పెషల్ ఆఫీసర్స్ దీన్ని పర్యవేక్షించి చక్కగా జరిగేటట్టు చూడాలని, ఎక్కడ ఏ రకమైన అవకతవకలు జరగకుండా, నగదు పంపిణీలో ఏమని వసూలు చేయటాలు ఇట్లాంటి నథింగ్ ఏమి జరగకుండా చక్కగా లబ్ధిదారులకు మంచిగా ఈ పెన్షన్ పంపిణీ డోర్ డెలివరీ చేసే విధంగా ఉండాలని చెప్పి కోరుతూ ఉన్నాం. సహకరించమని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9440155768 8142832186.